అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మొత్తం మీద ఈ రాజీవ్ కాలనీలో కూడా కలే తిరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం చూడవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున గతం నుంచి కూడా ఈ అనంత వెంకటరామరెడ్డి ఎందుకంటే ఈ ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రథమ స్థానంలో ఈ కార్యక్రమం చేసినట్టుగా కూడా ఈ గణాంకాలు తెలిపినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలోనే మరొకసారి ఈ ఏదైతే ఉందో రాజీవ్ కాలనీ కావచ్చు, చుట్టుపక్కల ఏదైతే ఉందో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి కాలనీల్లో కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారికి కూడా పెద్ద ఎత్తున స్పందన, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయమే ఇక్కడ వచ్చి వారిని కలవడం, వారి సమస్యలు వినడం, ఇంకా ఏదైనా వారికి అందాల్సినటువంటి నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కూడా అనంత వెంకటరామరెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా కూడా గణాంకాలు తెలిపాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మరొకసారి ఈ పర్యటన మొత్తం కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు మనం విజువల్స్లో కూడా. ఎందుకంటే గతంలో ఈ సీనియర్ నాయకులు, అందులో పార్టీలో చాలా అనుభవం ఉన్న నాయకులు ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రజలను కలిసి ఏకంగా డైరెక్ట్గా తనే వస్తూ ఇక్కడ ప్రజల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ప్రధాన చూస్తున్నాం కదా, ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట మేము కానీ మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా రాజీవ్ కాలనీలో కూడా రాజీవ్ కాలనీ ప్రజలే మీరే చూస్తున్నారు కూడా, స్వచ్ఛంగా కూడా సాక్షులు కూడా మీరే ఎట్లా స్పందిస్తున్నారో. మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికే, మేము వేసేది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది. ఈ ప్రభుత్వంలో మంచే కాదు, ఈరోజు అభివృద్ధి కూడా 30-35 సంవత్సరాల నుంచి ఎప్పుడు నోచుకొని రాజీవ్ కాలనీ లాంటి కాలనీలు కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున మా ఇంటి ముందర కాలువలు అయితేమి, రోడ్లు అయితే కూడా నిర్మించారు అని చెప్పి చెప్తున్నారు. ఏదో 1-2 సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, గత ఎన్నికల్లో అయితే 151 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగినాము, ఇతరు 175 సీట్లు గెలుచుకోబోతున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం మీరే చూశారు. ప్రజల యొక్క స్పందన ఎలా ఉందో అని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలుసు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనంతపురం ఎమ్మెల్యేనే పూర్తి పెద్ద ఎత్తున ప్రజలను కలిసినటువంటి నేపథ్యం, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి. అందులో ముఖ్యంగా ప్రస్తుతం ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? అందరూ కూడా ఉన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. ఈ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, జిల్లా కేంద్రం కూడా అభివృద్ధి కూడా ఎప్పుడు కానీ నోచుకోలేదు. ముఖ్యంగా కూడా 2014 నుంచి 19 వరకు కూడా మాటలకు పరిమితమైనారు, కలహాలకు పరిమితమైనారు. అంతా కూడా మున్సిపల్ మేయర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా కూడా ఎక్కడ కానీ అభివృద్ధి అనేది కూడా ఎక్కడ లేదు, ఈ ఉదయం లేదు. కేవలం మాటలకు, కలహాలకు మాత్రమే పరిమితమైనారు. దాన్ని ప్రజలు కూడా మేము వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో, సంక్షేమంతో పాటు కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు నా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లకు, కాలువలకు ఇవన్నీ కూడా మేము కట్టడం జరిగింది. అనేక రకాలకు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు ఒక విష ప్రచారం, ఈరోజు వారి పత్రికలు కూడా, ఈరోజు నేను కాదనం లేదు, రాజకీయ పార్టీలు ఏదని చెప్తే కూడా చెప్తాం, పత్రికలు కూడా ఉన్నట్టు రాయాల్సిన పత్రికలు కూడా ఈరోజు చాలా కూడా విష బీజాలు నాటాలని చెప్పేసి ఎన్నికల్లో ఏదో రకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టని దిగజార్చాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఉదాహరణకు నేను చెప్తాను, ఈరోజే ఈనాడు పత్రికలు కూడా వచ్చేసింది. చాలా దురదృష్టకరం. అంతో ఇంతో ఈనాడు రాస్తుందేమో అనుకుంటాను. కానీ ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరిగిందని చూపించలేకుండా, లేకపోతే జరగని చోట కాలంటే ఇగో ఇంత జరిగింది, ఇగో ఇది జరగలేదు అని చూపిస్తే నేను ఒప్పుకుంటాను. ఒక విమర్శ అనేది కూడా ఏమైనా చేసినా కూడా ఏదైనా కానీ వాస్తవిక దూరం ఉన్నది కూడా ఉండకూడదు. ఈరోజు నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉంది, నిజమే. ఒక 10-12 రోజుల నుంచి కూడా ప్రాబ్లం అనేది, ఆ ప్రాబ్లం కూడా ఇంప్రూవ్ అయ్యింది. దాదాపుగా 80% అయింది, ఇంక 20% కూడా అవుతుంది. అది కేవలం తాత్కాలికం మాత్రమే. దానికి మోటార్లు అనుకోకుండా 3 మోటార్లు కూడా ఒకే మారు కూడా కాలిపోయినాయి. ఎవరు కానీ ఏదో ఫ్లక్చువేషన్ వల్ల దాన్ని కాలిపోయినాయి. దానికి తోడు మొన్ననే కూడా దాదాపుగా 15 నుంచి 18 రోజులు కూడా వాళ్ళు అనేది కూడా సమ్మెలోకి పోవడం, పనులు ఎక్కడెక్కడ కూడా స్తంభింపజేయడం, వారందరూ కూడా కార్మికులు. ఇవన్నీ కారణాల వల్ల వాటర్ ప్రాబ్లం అనేది కూడా ఈరోజు వచ్చిన మాట మాత్రం వాస్తవమే. దాన్ని ఇంప్రూవ్ కూడా చేసాం. ఒక మోటార్ వచ్చేస్తుంది. ఇంకా ఒక వారం 10 రోజుల్లో కూడా 3వ మోటార్ కూడా వస్తూ ఉంది. బెంగళూరులో కడుతున్నారు. అది వచ్చిన తర్వాత యథాస్థితిగా వస్తాయి. కానీ అదన్నా చెప్పుకోకుండా ఈరోజు పిఏబిఆర్ డ్యాంలో నీళ్లు లేవు, అసలు భవిష్యత్తులో నీళ్ళు వస్తాయో లేదంటారు. అన్నీ తెలిసి కూడా మేము ఎప్పుడో దాన్ని డిస్కస్ చేసినాం. 2 టీఎంస్ ఉన్నాయి. ఈ పొద్దుడికి కూడా స్టాక్ కూడా పిఏబిఆర్ డ్యాంలో 1.7 టీఎంసీ
పైబడి కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది ఆగస్టు వరకు కూడా అనంతపురం పట్టణానికి 0.5 టీఎంసీ ఆగస్టు వరకు వస్తాయి, సెప్టెంబర్ వరకు వస్తాయి. ఇంకా మిగతాది కూడా శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, ఉరవకొండ దాని గురించి ప్రాజెక్ట్ కావచ్చు, సత్యసాయి ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ పిఏబిఆర్ అన్నీ కలిసి కూడా దానికి కూడా ఆగస్టు వరకు కూడా కావాలంటే 1.2, 1.3 టీఎంసీ ఎనఫ్ అక్కడ ఉండే నీళ్ళు సెప్టెంబరు, అక్టోబర్ వరకు కూడా వస్తాయి. అంతలేక వర్షాలు వస్తాయి. ఏం లేదు, ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పడం, ఎన్నికల సమయం కాబట్టి భయభ్రాంతులు చేయాలని చెప్పడం, ఒక మంచి పత్రికలు అనిపించుకునేవి కూడా ఈరోజు ఇంత దిగజారుతున్నాయంటే ఎక్కడికి పోతాయేం లేదు. ప్రజలను రెచ్చగొట్టాల్సిన పని లేదు. నేను అందరికీ మనవి చేస్తున్నాను, ప్రజలకి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది ఉండేది కూడా ఇంకా ఇప్పటికే ఇంప్రూవ్ అయినాయి. గతంలో 10 రోజులు చూస్తే ఇంప్రూవ్ అయినాయి. ఇంకా 10 రోజుల్లో కూడా ఇంకో మోటార్ కూడా వచ్చేస్తుంది. అన్ని పూర్తిగా కూడా యథాస్థితికి గతంలో ఎలా వచ్చేసినో అలా వచ్చేసి కూడా అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి జరిగిన సిద్ధం సభ గురించి ఏం చెప్తారు? ఇది చూశారు. నేను అనుకున్నాను ఈరోజు కూడా, నేను కూడా 96 నుంచి ఎంపీగా ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ రావడము, అంత మండుటెండలో 40-42 డిగ్రీల్లో కూడా అన్ని లక్షల మంది ప్రజలు నిలబడుకొని కూడా, ముఖ్యంగా యువకులు నిలబడుకొని కూడా 10 నుంచి ఉదయం ఎప్పుడో 3:30కు 4 గంటలకు సభ ప్రారంభమైన దానికి 10 గంటల నుంచి కూడా ఆ రోజు కూడా యూత్ అనే వాళ్ళకు నిలబడుకొని వారి కేరింతలు కానీ, వారి ఉత్సాహం కానీ, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారని చెప్పడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలకు ఎలా స్పందించారో ఈరోజు అందరూ కూడా చూశారు. ఈరోజే కదా రాష్ట్ర ప్రజలు కాదు, పక్క రాష్ట్రాలలో కూడా అబ్బా ఇది ఏమి స్పందన, ఇంత ప్రజా ఆదరణ అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేటట్లు కూడా ఈరోజు ప్రజలు కూడా స్పందించారు. దానివల్లనే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కు 170 సీట్లు, 25 పార్లమెంట్ సీట్లకు 22 తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా కైవసం చేసుకుంటుంది. ప్రజల యొక్క మద్దతుతోనే, ప్రజాస్వామ్య పద్ధతిలోనే అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున కూడా మరొక మారు కూడా అటు పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేకపోతే మాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులకు కానీ పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీతో కూడా గెలవబోతున్నాము. ఇది ప్రజాస్పందన. వారే చెప్తున్నారు సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి జరిగిన నియోజకవర్గం, మొట్టమొదటి నియోజకవర్గం అనంతపురమే. ఈరోజు ప్రతిపక్ష పార్టీలను కూడా గతంలో వారికి పదవులు ఉన్నా కూడా చేయలేని వారు, కలహాలకు పరిమితమైన వారంతా వచ్చేసి ఈరోజు అనేక రకాల కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మేమే అనుకోండి, కళలు దండికి కన్ని ఉండొచ్చు, కానీ కళల్లో సాకారం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చెప్పుకోలేదు, ఏకంగా ప్రతిపక్షాల మీద దాడి చేశారని లేదు. మేము సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు కూడా, అభివృద్ధి అంటే ఏమండి, అభివృద్ధి అంటే సచివాలయాల అభివృద్ధి కాదా? ఈరోజు ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకురావడం అభివృద్ధి కాదా? ఇది అంత ప్రోగ్రెసివ్ మెథడ్స్ కాదా? ఈరోజు హాస్పిటల్స్లో కాదా? ఈరోజు అదే స్కూల్స్ ఇవన్నీ కూడా నాడు నేడు కింద ఎలా స్కూల్స్ చేశాడు, సచివాలయాలు ఎంత బ్యూటిఫుల్గా కట్టాడు, ఎంత ప్రజలకు అనుకూలంగా తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కాదా? ఇవన్నీ కూడా అభివృద్ధి. అవి చెప్పాము, సంక్షేమాన్ని కూడా అందించినాం. భవిష్యత్తులో కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. మేము ఇస్తాము. ఈరోజు మేము ఇవన్నీ కూడా కొనసాగాలంటే, అలాగే పెన్షన్ కూడా ఇంకా పెరగాలంటే అది నాకు, మా పార్టీకి మాత్రమే సాధ్యం అనేది కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కూడా అధికంగా కూడా ముందుకు పోవడమే తప్ప మరొకటి ఎన్నిక చూసుకోవడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో, ఎందుకంటే ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్న తీరు చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా అనంతపురంలో గతంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం అన్ని వర్గాల్లో గెలిచినప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపించాం. ముఖ్యంగా సిద్ధం సభ సక్సెస్ చూస్తేనే అర్థమవుతుంది ప్రతిపక్షాలకు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. ఎందుకంటే సంక్షేమం చేశారు, చెప్పినవి చేయనివి కూడా చెప్పనివి కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాడు RTV అనంతపురం.